హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. రాజకీయ నాయకులు ఆవేశంతో ఏదో ఒకటి మాట్లాడేసి తర్వాత పీకల్లోతు కష్టాల్లో పడిపోతూ ఉంటారు. మాట్లాడినప్పుడు వారికున్న ఆవేశం తర్వాత ఉండదు. చేసిన సవాళ్లను మర్చిపోలేని పరిస్థితుల్లో నానా తంటాలు పడుతూ ఉంటారు. ప్రత్యర్థులు ప్రజలు నిలదీస్తూ ఉంటే దిక్కుతోచని పరిస్థితుల్లోకి వెళ్లిపోతూ ఉంటారు. అలాంటి వారిలో గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఒకరిని చెప్పక తప్పదు. కుప్పంలో చంద్రబాబు గెలిస్తే తాను జీవితాంతం ఆయన గుమ్మంలో బూట్లు తుడుస్తూ ఆయన కాళ్ళ దగ్గర పడుంటానని ఎన్నికల ముందు సవాలు చేసి కొడాలి నాని ఇప్పుడు మౌనం వహిస్తున్నారు. దాంతో బూట్లు ఎక్కడికి పంపించాలంటూ టీడీపీ శ్రేణులు కొడాలి నాని కోసం వెతుకుతున్నాయి. కొడాలి నాని ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు? చంద్రబాబు ఇంటికి నువ్వు వస్తావా? చంద్రబాబు బూట్లు మీ ఇంటికి పంపించాలా? చంద్రబాబు కాళ్ల దగ్గర పడి ఉండడానికి ఎప్పటి నుండి సిద్ధపడతావు? ఇలాంటి ప్రశ్నలు వందల మంది టీడీపీ నేతలు సంధిస్తున్నారు. ఒకప్పుడు చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని అసెంబ్లీ సాక్షిగా అవమానపరిచిన కొడాలి నాని వల్లభనేని వంశీయులను వదిలిపెట్టేది లేదని టీడీపీ శ్రేణులు తేల్చిపడేసి గత పక్షం రోజులుగా వీలైనప్పుడు వెర్బల్ అటాక్ చేస్తున్నాయి. కొందరైతే వారి ఇళ్లపై దాడులు కూడా ప్రయత్నించారు. నిజానికి ఎన్నికల ముందు చంద్రబాబును తిట్టకుండా తిట్టిన కొడాలి నాని కుప్పంలో కూడా చంద్రబాబు ఓడిపోతారని సవాల్ చేశారు. చంద్రబాబు గెలిస్తే తాను జీవితాంతం ఆయన గుమ్మం దగ్గర పడి ఉంటూ చెప్పులు తుడుస్తానని కూడా చెప్పుకున్నారు. అందుకే టీడీపీ వాళ్ళు ఇప్పుడు కొడాలి నాని ఆ పని చేస్తే వీడియో రికార్డ్ చేసుకునేందుకు ఎదురు చూస్తున్నారు. ఎవరినైనా వదిలిపెడతాం గాని కొడాలి నానిని వదిలేది లేదని వాళ్ళు భీష్మించుకుని కూర్చున్నారు. నాని అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అసలే చంద్రబాబు ఆయనపై బాగా కోపంగా ఉన్నారు. ప్రభుత్వం వైపు నుంచి ఫస్ట్ రియాక్షన్ గా కొడాలి నానికి ఇచ్చిన సెక్యూరిటీని ఉపసంహరించుకున్నారు. ఇక స్థానికంగా గుడివాడలో చేసిన కబ్జాలపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. అసెంబ్లీ పోరులో గుడివాడలో వెనిగళ్ల రాము చేతిలో కొడాలి నాని ఓడిపోయారు. ఆ తర్వాత ఒకదాని తర్వాత మరొకటి వరుస నిర్ణయాలు నానిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎన్నికలు ముగిసిన కొద్ది గంటల్లోనే టీడీపీ శ్రేణులు ఆయన ఇంటిపైన దాడికి ప్రయత్నించాయి. కోడిగుడ్లు విసిరి నినాదాలు చేశారు. ఆ తర్వాత గుడివాడలో కొడాలి నాని అనుచరులు ఆక్రమించుకున్న 7.66 ఎకరాల స్థలాన్ని యజమానులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో గుడివాడ రాజేందర్ నగర్లో 100 కోట్ల స్థలాన్ని నాని అనుచరులు ఆక్రమించుకున్నారు. ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడంతో స్థల యజమానులకు ఎమ్మెల్యే రాము భరోసా ఇచ్చారు. దీంతో స్థలం చుట్టూ ఉన్న ఫెన్సింగ్ లేఅవుట్లో గడ్డం గ్యాంగ్ ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక నిర్మాణాలను జేసీబీలతో ధ్వంసం చేశారు. నాని వర్గం ఎక్కడెక్కడ ఎంత స్థలాన్ని కబ్జా చేసిందో పూర్తి సమాచారాన్ని ఎమ్మెల్యే వెనిగళ్ల రాము తెప్పించుకుని అధ్యయనం చేస్తున్నారు. పైగా క్యాసినో దందాలు, మద్యం వ్యాపారం పైన ఆరా తీస్తున్నారు. కొడాలి నానిని చక్రబంధంలో ఇరికించేందుకు టీడీపీ శ్రేణులు ప్రయత్నిస్తున్నాయి. దాంతో ఆయన లబోదిబోమనే పరిస్థితి వచ్చింది. తమపై దాడులకు సంబంధించిన సీసీటీవీ వీడియోలను జిల్లా ఎస్పీకి సమర్పిస్తామని కొడాలి నాని చెప్పుకుంటున్నారు. అయినా పట్టించుకునేవారేరి? టీడీపీ సర్కిల్స్ లో మరో వార్త ప్రచారంలోకి వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో కొడాలి నానిని వదిలిపెట్టకూడదని, ఏదో ఒక కేసులో అతన్ని అరెస్ట్ చేయాలని కొందరు ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. 2-3 నెలల్లో ఆ పని జరిగిపోవాలని కోరుకునే పచ్చ పార్టీ నేతలు చాలా మందే ఉన్నారు. చూడాలి ఏమవుతుందో. Please do subscribe to 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 KTV Telugu KTV Telugu KTV Telugu. KTV Telugu KTV Telugu. Please do subscribe to KTV Telugu.